అందరికీ నమస్కారం. మనం ఈరోజు చర్చించే అంశం లీగల్ ఎయిడ్. అంటే ఈ రోజుల్లో చాలా వరకు భారతదేశంలో పేదవాడికి న్యాయం అందటం లేదు. కారణం, పేదవాడు కోర్టు వరకు వెళ్తే ఉద్యోగం మానేసి కోర్టుల వెనకాతలు తిరగాలి, కోర్టు తాలూకా పెద్ద పెద్ద ప్లేడర్లను పెట్టుకోవాలి, కోర్టు ఫీజులు కట్టుకోవాలి, వాయిదాకి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో పేదవాడికి అన్యాయం జరిగినా సరే అన్యాయాన్ని పెద్దలతో చెప్పుకొని వాపోతున్నాడు, వదిలేస్తున్నాడు తప్ప అన్యాయాన్ని కోర్టు వరకు తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఇటువంటి వారి కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సలహా కేంద్రం ఫ్రీ లీగల్ ఎయిడ్ డిఎల్ఎస్ఏ అనేది లీగల్ సర్వీసెస్ అనేది ఒకటి మొదలుపెట్టింది. డిఎల్ఎస్ఏ ప్రకారం డిఎల్ఎస్ఏ యాక్ట్ లీగల్ సర్వీస్ యాక్ట్ 1987 ప్రకారం ఆర్టికల్ 31A ప్రకారం భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమన్యాయం అనే హక్కు ఉంది, న్యాయాన్ని పొందే హక్కు కూడా ఉంది. కాబట్టి ఈ డిఎల్ఎస్ఏ ప్రకారం బిలో పోవర్టీ లెవెల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ ఉచిత న్యాయాన్ని పొందడానికి అర్హులు. అలాగే ఫిమేల్ ఏ మహిళ అయినా సరే ఉచిత న్యాయాన్ని పొందొచ్చు. అలాగే మెంటలీ డిజాబిలిటీ అంటే మెంటలీ డిజాబిలిటీ కానీ ఫిజికల్ డిజాబిలిటీ కానీ ఎవరైనా సరే ఈ ఉచిత న్యాయ సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్స్ వీరు ఎవరైనా సరే ఉచిత న్యాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ని ఉపయోగించుకోవచ్చు. అసలు ఫ్రీ లీగల్ ఎయిడ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి చూద్దాం. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి ఉంటుంది, మండల్ లెవెల్లో కూడా ఉంటుంది, స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా మన తాలూకా సమస్యని డిఎల్ఎస్ఏ అంటే ప్రతి కోర్టు పరిధిలో డిఎల్ఎస్ఏకి ఒక ఆఫీసు, దానికి కన్సల్ట్ ఆఫీసరు, డిఎల్ఎస్ఏకి చైర్మన్ ఉంటారు. మన లెటర్ పూర్వకంగా ఇస్తే వెంటనే మనకు డబ్బులున్నా లేకపోయినా ఆ లెటర్ తీసుకొని ఎటువంటి కోర్టు ఫీజు లేకుండా వెంటనే వాళ్ళ తాలూకా కేసులు అదర్ సైడ్కి నోటీస్ పంపించి వాళ్ళకి ప్రీ లిటిగేషన్ కేసు చేస్తారు. అంటే ప్రీ లిటిగేషన్ కేసు అంటే ఎటువంటి రుసుము తీసుకుంటా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం ఒక ప్రీ లిటిగేషన్ చేస్తారు. అలాగే కొత్తగా ప్రభుత్వం వారు ఏంటంటే డిస్ట్రిక్ట్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఒక చేయడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ తీసుకొని డిఎల్ఎస్ఏ అప్లికేషన్కి పోస్ట్ ద్వారా పంపినా సరే వారు ఉచిత న్యాయ సలహాని న్యాయ సేవా కార్యక్రమాన్ని అందిస్తారు. ఎప్పుడైతే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా మనం కోర్టుకి ఎటువంటి ఫీజు కట్టకుండా, ఎటువంటి వకాలతను కానీ ప్లేడర్లు కానీ పెట్టుకోకుండా న్యాయ సహకారాన్ని పొంది సత్వర న్యాయం జరిపించుకోవచ్చు. ఈ వ్యవహారం అంతా తక్కువ సమయంలో అంటే 3 నుంచి 6 నెలల సమయంలోనే అయిపోతుంది. కాబట్టి ఈ ఉచిత న్యాయ సహాయం లీగల్ ఎయిడ్ అనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చట్టం ప్రతి ఒక్కరికి అన్ని రకాల అవకాశాలు కల్పించింది. కాబట్టి ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా కొంతమంది అయినా సరే వాళ్ళు జరిగిన అన్యాయాన్ని ఒక రాతపూర్వకంగా తీసుకెళ్ళి ఈ డిఎల్ఎస్ఏలో ఇస్తే వాళ్ళకి వెంటనే న్యాయం జరుగుతుంది. కోర్టు ద్వారా న్యాయం జరగడం వల్ల వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి ఏ స్టేజ్కైనా అంటే మండల స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు ఉచిత న్యాయస్థానం ద్వారా మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కన్జ్యూమర్ రైట్స్ ద్వారా కోరుకుంటున్నాం.